తన కుమార్తె చావకుండా ఉంటే అంతే చాలు అనుకున్న రాజు మాయావతితో, అమ్మా, నీవు సహగమనం చేయవలసిన పని లేదు. ఈ పల్లె యువకుణ్ణి పెళ్లాడి నీ ఆయుర్దాయంలో అతడికి సగం ఇవ్వటానికి నీవు సిద్ధపడితే అతను బ్రతుకుతాడు అని చెప్పాడు. మాయావతి ఆ విధంగానే చేసి సుప్రహారుణ్ణి బ్రతికించుకొని అతన్ని పెళ్లాడింది. ఆ తర్వాత సుప్రహారుడు ఆ దేశానికి రాజై భార్యతో సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. మాయావతి పల్లె యువకుణ్ణి తాకి నిద్రపుచ్చే వరకు ఆమె తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికే ప్రయత్నించింది. అలాంటి మనిషి వాడు పోగానే వాడితో సహగమనం చేయటానికి ఎందుకు ప్రయత్నించింది? వాడి మీది ప్రేమ చేతనా, లేక వాడి చావుకు తానే కారణం అనే, లేక పూర్వజన్మలో వాడికి తాను భార్య కావటం చేతనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాయావతి సుప్రహారుడు జీవించి ఉండగానే అతన్ని తన భర్తగా భావించింది అనటానికి సందేహం లేదు. కేవలం పూర్వజన్మ ప్రభావం వల్ల ఆమె వాణ్ణి భర్తగా వరించినట్టయితే వాడు నిద్రపోగానే తన గదికి వెళ్ళిపోయి వాడి చావుకు తాను కారణం కానవసరం లేదు. అచ్చుగా అన్నమాట నిలబెట్టుకోవటానికే అయితే ఆమె వాణ్ణి తాకి తాపం తీర్చిన మీదట వాడు ఏమైనా ఆమె పూచి ఏమీ ఉండదు. వాణ్ణి ప్రాణాలతో ఉండగా ప్రేమించి వాడే తన భర్త అని నిర్ణయించుకున్నది గనకనే ఆమె వాడితో సహగమనం చేయటానికి నిశ్చయించింది. అందుకే వాడికి తన ఆయుర్దాయంలో సగమిచ్చి వాణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.